మనం ఈరోజు ఈ వీడియోలో అన్నపూర్ణాదేవి శివుడికి ఎందుకు భిక్షం వేస్తుందో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దక్షయజ్ఞం అయిన తర్వాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది. పెద్దయ్యాక ఈశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకుని పార్వతి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుణ్ణి ఆరాధిస్తుంది. శివుడు చలించకపోవడంతో మన్మధుడు శివుడిపై బాణాన్ని వేస్తాడు. దానితో ఈశ్వరుడు ఉగ్రుడవుతాడు. మూడో కన్నుతో మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆ తర్వాత ఆ భోళాశంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు. పార్వతికి ఏం చెయ్యాలో తెలియదు. అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో కొన్ని విషయాలు చెప్తాడు. తల్లి, పరమశివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు. కావున నీవు పవిత్ర కాశీ క్షేత్రం వెళ్ళి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్నలను అందుకో. సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు, భిక్ష అర్థిస్తాడు అని చెప్పాడు. నారద మహర్షి చెప్పినట్లు పార్వతీదేవి అన్నదానం చేస్తుంటుంది. అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణ ముందుకొచ్చాడు. పార్వతీదేవి భర్తను గుర్తుపట్టి చెయ్యి పట్టుకుంటుంది. దానితో భోళాశంకరుడికి సర్వము అర్థమై పార్వతీదేవియే అన్నపూర్ణ అని తెలుసుకుని ఆమెను స్వీకరించాడు. అప్పటి నుండి పార్వతీదేవి కాశీక్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది. కాశీ విశ్వేశ్వరుడిగా మహాశివుడు వెలిశాడు. ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.